నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు తులసి. ఎలా? రమేష్ ని నాకు వదిలే. రమేష్ నాకు వదిలే. నేను రమేష్ ని ప్రేమిస్తున్నాను. మీకు సహ సమర్పిస్తున్న వారు తెలుగు మ్యాట్రిమోనీ, కళ్యాణ్ జ్యువెలర్స్, నిర్మా వాషింగ్ పౌడర్, స్నీకర్స్, గోకుల్ శాంటాల్, స్టే ఫ్రీ అడ్వాన్స్డ్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పుష్కర్ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకవేళ రంజిత్ మాలియా గారికి విషయం చెప్పేస్తే ఆ తర్వాత ఏమవుతుంది? రంజిత్ ఆ విషయం చెప్పకూడదు. నేను ఎలాగైనా వాడిని ఆపాలి. నేను మీ ఇద్దరి కోసం వెతుకుతున్నాను. మేమేమైనా తప్పిపోయాం? విచిత్రం ఏంటంటే కొంతమంది వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని వెతుకుతూ ఉంటారు. నువ్వు చెప్పదలుచుకునేదంటూ త్వరగా చెప్పు. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నేను బ్యాంక్వెట్ హాల్కి అందరినీ రమ్మని చెప్పాను. జయాంకులు కూడా వస్తున్నారు. మీ ఇద్దరు వెంటనే అక్కడికి రండి. నేను అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు లేకపోతే ఆ సర్ప్రైజ్ అంత మజాగా ఉండదు. ఇప్పుడు అంత సర్ప్రైజ్ ఏమి ఇవ్వబోతున్నా? పుష్కర్, నీకు అసలు ధైర్యం అనేది చాలా తక్కువ. అలాగే తెలుసుకోవాలన్న ఆదుర్ద ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతుంది. అందువల్ల నిదానంగా ఉండటం నేర్చుకో. పైకి వస్తా. అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళనా? ఆదిత్య అంకుల్ కూడా క్యాబిన్లో లేడే. ఆగండి సార్. ఏంటి వాణి, ఏం జరిగింది? అరే వాణి, నువ్వు అంత కంగారుగా ఉన్నావేమిటి? నీ మొహం కూడా వాడిపోయింది. అంకుల్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏం జరిగింది? వాణి, నువ్వు అంకుల్తో ఏమైనా చెప్పాలా? నేను అంకుల్కో విషయం చూపించాలి. అందుకని నువ్వు చెప్పాలనుకున్నది అంకుల్తో త్వరగా చెప్పు. చెప్పు వాణి, నువ్వెందుకంత టెన్షన్గా ఉన్నావు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? చెప్పు వాణి, ఇక్కడ ఇంకెవరూ లేరుగా. పదండి అంకుల్, మీకు సర్ప్రైజ్ ఇవ్వాల్సిన టైం అయింది. రంజిత్, వెల్కమ్. వెల్కమ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందా? అలా చూడు. Oh my God. నువ్వెప్పుడొచ్చావు? ఏమిటిదంతా? తమరు నన్ను పెళ్లికి పిలవడం మర్చిపోయినా దాని అర్థం నేను తమరు పెళ్లికి రావడం మర్చిపోతానా? ది బ్యూటిఫుల్ వాణి, ఎలా ఉన్నారు? ప్రియా పెళ్లికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై, బహుశా నీకో విషయం తెలియదు అనుకుంటాను. ఈ సర్ప్రైజ్ విషయం ఆర్గనైజ్ చేసింది మన మోహనే.
సో యు ఆర్ ద కల్ప్రిట్ రైట్? దట్స్ రైట్. జై, ఈ పార్టీ రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి నువ్వు చూసావు, అండ్ ది సెకండ్ పార్ట్ ఇస్ దిస్. దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ బ్యాచులర్ పార్టీ. Am I right? Yeah. మీకు చెప్పింది అర్థం కాలేదా? ఇది బ్యాచిలర్స్ పార్టీ. మిస్ వాణి దీక్షిత్, పార్టీ తర్వాత కూడా జయాంకుల్ నాతోనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఈరోజు నేను విషయం చూపించబోతున్నాను. అది ఆల్రెడీ మీరు చూసేశారు. నువ్వు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ రంజిత్కి ఎలా బుద్ధిచ్చేలా చేస్తానో నువ్వే చూస్తూ ఉండు. దూరంగా ఉండి ఎందుకు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నావు? ఇందులో ఐక్యమయ్యి ఎంజాయ్ చేయి, బాగుంటుంది. హే పుష్కర్, సిద్ధంగా ఉండు. నా తర్వాత నీదే పార్టీ. జ్వాల, జ్వలించే పగ, వర్షించే అసూయ. అది ప్రభు ఈమె వ్యక్తిత్వం. మధ్యవేలే నువ్వు వల ఇమ్మని అడగలేదు, వల వేసి పట్టుకుంది. స్వస్తిక్ మసాలాస్ చిత్తం